హాయ్ గైస్, దిస్ ఇస్ సుధీర్. సో ఈ రోజు టాపిక్ మాట్లాడదాం. వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ బేసిక్ గా నా దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళు ఏంటంటే, వచ్చి ఇక్కడ ఈ పార్ట్ లో ఫ్యాట్ ఒక్కడే తగ్గిపోతే చాలు అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. లిల్లీ ఫ్యాట్ తగ్గించడం అన్నది మీ లైఫ్ స్టైల్ తో లింక్ అయిన మ్యాటర్ అన్నమాట. అంటే మీరు ఏదో నువ్వేం తింటావో చెప్పన్నా అదే తింటావు, నేను తింటే ఆ వెయిట్ కి నేను ఇన్ని క్యాలరీస్ తీసుకొని నేను ఇలా డైట్ చేసుకుంటున్నాను, అదే మీకు కూడా వర్కౌట్ అవుతుందని అసలు రూల్ లేదు. జనరల్లీ మీరేం చేస్తారు, ఫస్ట్ బేసిక్ డైరెక్ట్ గా ఒక 10 eggs తీసేసుకొని ఒక 200 grams చికెన్ తినేసి దానికి కావాల్సిన వెజ్జెస్ తినేసి ప్యాటర్న్ ఫాలో అవడం కంట ఫస్ట్ నేను మీ లైఫ్ స్టైల్ సెట్ చేసుకోండి. అంటే ఒక 7 to 8 hours నైట్ పడుకొని 3 meals తీసుకొని బయట తినకంట ఇంట్లోనే తింటూ హెల్దీగా తినడం ఫస్ట్ స్టార్ట్ చేయండి. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. దాని తర్వాత మీరు సెకండ్ స్టెప్ ఏంటంటే క్యాలరీ కౌంటింగ్. మీరు ఎంత తింటున్నారు, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తింటున్నారా, దోశ తింటున్నారా, హెల్దీగా ఓట్స్ తింటున్నారా, ఇవి ఫస్ట్ వీటిని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీకు తెలుస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఇన్ని క్యాలరీస్ తిన్నాను, దీంట్లో ప్రోటీన్ ఎంత ఉంది, దీంట్లో ఫైబర్ ఎంత ఉంది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్ కొంచెం తక్కువైంది, ప్రోటీన్ ఏదైనా యాడ్ చేసుకోవాలి, ఎగ్స్ యాడ్ చేసుకుంటాను అని మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. లేదు డైరెక్ట్ గానే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బ్రో మీ డైట్ చెప్పండి నేను రాసుకుంటానని చెప్పి ఏం చెప్తా, హై ప్రోటీన్ ఓట్స్ 10 eggs తింటా, 100 grams చికెన్ తింటా, దాంతో పాటు వెజ్జెస్ తింటా అని రాసిస్తా. యూ కాన్ డూ ఇట్. 1 week చేస్తారు, 10 days చేస్తారు, దాని తర్వాత మీకు అసలు ఏంటి ఇది తినడానికి ఇలా ఉన్నది అని చెప్పి ఏదేదో అనుకుంటారు. మీరు వండింది మీరు ఫస్ట్ తినడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత క్యాల్కులేట్ చేసుకుంటే అప్పుడు మీరు ఎంత ప్రోటీన్ తింటున్నారు, ఎంత ఫ్యాట్స్ తింటున్నారు, ఎంత కార్బ్స్ తింటున్నారు, ఎంత ఫైబర్ తింటున్నారో అన్నది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఈ బాడీకి తగ్గట్టు మీరు చేంజ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి డైట్ ఒకేలాగా ఉండాలని లేదు, సేమ్ డైట్ తింటూనే వెయిట్ లాస్ అవ్వాలని లేదు. జస్ట్ కాన్షియస్ గా తినండి, మంచిగా పడుకోండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే క్యాలరీ డెఫిషియన్సీ అన్నారు కదా అని చెప్పి మీకున్న బిజీ లైఫ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల లంచ్ క్రేవింగ్స్ ఎక్కువ పెరిగిపోయి ఫస్ట్ లో తినాల్సిన క్యాలరీస్ కూడా లంచ్ లో తినేస్తున్నారు. సో దేర్ ఈస్ నో యూస్. ఏం తిన్నా కాన్షియస్ గా తినండి, క్యాలరీస్ కౌంట్ చేసుకొని తినండి.